క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా వాక్యం పంచుకునే అవకాశము కలుగు చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మనము ఆది కాండము చూసినట్లయితే మన పితరుల విషయంలో పేట్రియార్క్స్ అంటాం మనము. మరి అబ్రహాం, ఐజాక్, జేకబ్ వీళ్ళందరినీ మరి వీరందరూ కూడా చూసినట్లయితే ప్రతి ఒక్కరు అబ్రహాం అవనివ్వండి, యాకోబు అవనివ్వండి, అంటే ఆ అబ్రహాము సంతానంలో చూసుకుంటే వీళ్ళిద్దరూ పుట్టిన ప్రదేశము, పెరిగిన ప్రదేశం నుండి వేరే చోటుకు వెళ్ళటం మనం గమనిస్తున్నాము. కానీ ఇస్సాకు మాత్రము వేరే దేశానికి వెళ్ళటం అనేది జరగలేదు. ఒక్కసారి కూడా తన ప్రదేశము కానాను వదిలిపెట్టి తను ఎక్కడికి వెళ్ళలేదు. అబ్రహాం వచ్చేటోడికి ఊరు దేశాన్ని వదిలిపెట్టి హారానికి వెళ్ళాడు. అక్కడ నుండి ఐగుప్తుకి వెళ్ళటం మనం చూస్తున్నాము. యాకోబు అయితే తండ్రిని అన్నని మోసం చేసి ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని పారిపోవటం మనం గమనిస్తున్నాము. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి రావటం మనం గమనిస్తున్నాము. యోసేపు విషయంలో కూడా అతన్ని బానిసగా ఐగుప్తుకు తీసుకెళ్ళిపోవటం మనం గమనిస్తున్నాం. ఇలా మన పితరులైన విశ్వాసులందరూ కూడా వారి ప్రదేశం నుండి దూరం ప్రదేశానికి వెళ్ళటం మనం గమనిస్తున్నాం. కానీ ఇస్సాకు మాత్రము ఆ ప్రదేశంలోనే ఉండటం చూస్తున్నాం. దానికి కారణం కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఇస్సాకు కూడా వెళ్దాం అనుకున్నాడు. తనున్న ప్రదేశానికి కరువు వచ్చినప్పుడు తను కూడా ఐగుప్తుకి వెళ్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఐగుప్తులో నైలు నది ఉంది. నైలు నదులు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది కాబట్టి ఐగుప్తులు ఎప్పుడు కూడా సమృద్ధిగానే ఉంటాయి. కనుక కానాన్ దేశంలో ఎప్పుడైతే కరువు వచ్చిందో ఐగుప్తుకి వెళ్దాం అనుకున్నాడు ఇస్సాకు కూడా. కానీ ఆదికాండం 26:2 చూసినట్లయితే, ఆదికాండం 26:2 అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఎవరన్నా సరే ఒక చోట బాగోలేదని ఇంకో చోటకి వెళ్తానికి వలస వెళ్తారు. అలాగే వెళ్దాం అనుకున్నాడు. కానీ యెహోవా ప్రత్యక్షమయ్యి ఇస్సాకుని వెళ్ళొద్దని చెప్పడం గమనిస్తున్నాం మనం. ఓ పక్కన పంటలు పండట్లా, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా అన్ని ప్యాక్ చేసుకుని వలస వెళ్ళిపోతున్నారు. కానీ యెహోవా ఏం చెప్తున్నాడు ఇక్కడ? అక్కడే ఉండి నువ్వు నాటమని చెప్తున్నాడు, లేకపోతే విత్తమని చెప్తున్నాడు. ఇస్సాకు ఏం చేశాడు? ఆ కరువుతో నిండి ఉన్న ప్రదేశంలో ఆ నేలని తన దున్ని అక్కడ విత్తాడు. చూస్తానికి చాలా మరి తెలివి లేని వ్యక్తిగా కనపడుతూ ఉంటాడు. కానీ దేవుడికి విధేయత గుండి, యెహోవా దేవునికి విధేయత గుండి అలా చేయటం వల్ల ఏం జరిగింది? ఆ సంవత్సరమే తనకి పంట పండింది. కరువు మధ్యలో తనకి మరి పంట పండటం మనం చూస్తున్నాం. అబ్రహాము విశ్వాసము ద్వారా సొంత ఊరిని వదిలిపెట్టి వెళ్ళటం చూస్తున్నాము. ఆశీర్వదింపబడ్డాడు. యాకోబు పారిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి రావటం మనం చూస్తున్నాము, ఆశీర్వదింపబడి. ఇస్సాకు యొక్క విశ్వాసం ఏంటంటే ఉన్న ప్రదేశంలోనే ఉండటము. ఇరుగు పొరుగు వారు అందరూ వెళ్ళిపోతున్నా సరే, పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ దేవుని మాట జవదాటకుండా అక్కడే ఉండడం అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఈ విశ్వాసం గురించి ఎవరు మాట్లాడరు. ఇస్సాకు గురించి మాట్లాడితే అబ్రహాము అతన్ని బలి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు విధేయతగా ఉండేడు తండ్రికి అని చెప్పి మనం మాట్లాడుకుంటుంటాం. కానీ ఈ విధముగా దేవునికి విధేయతగా ఉండాడు, కరువు కాటకాల సమయంలో కూడా దేవునికి విధేయతగా ఉండి అక్కడ
దేవుడు చెప్పిన విధంగా విత్తి పంటని పొందాడు, ఆశీర్వాదాలు పొందాడు అనే విషయం మనము గమనించం. ఇది చాలా భిన్నమైన విశ్వాసం అని మనం చెప్పచ్చు. అబ్రహాం అయితే పిలుపు వచ్చింది, వెళ్ళాడు. యాకోబు అయితే తిరిగి వచ్చే సమయంలో దూతతో కూడా పెనుగులాడటం మనం చూస్తున్నాము. ఈ ఇస్సాకు విషయంకి వచ్చేటికి వివాహము కూడా పెద్దలు నిర్ణయించిన వివాహమే జరిగింది. అక్కడ తన తండ్రి తవ్విన నుయ్యుల్ని ఫిలిస్తీన్లు పూడ్చి చేస్తే మళ్ళీ వాటినే తవ్వి వాటికే మళ్ళీ పేర్లు పెట్టడం మనం గమనిస్తున్నాము. మొదట్లో ఏ పేరు ఉండిందో అదే పేర్లు, ఒరిజినల్ నేమ్స్ పెట్టాడు ఇస్సాకు ఆ నూతులకి. అది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే దేవుడు చెప్పిన విధంగా వెళ్ళటం ఉంది, సమయాన్ని బట్టి ఆయన రమ్మన్నప్పుడు వెనక్కి రావటం ఉంది. అదేవిధంగా విశ్వాసం అంటే ఆయన ఉన్నామన్నప్పుడు ఆ ప్రదేశంలోనే ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే ఉండటం అనేది కూడా విశ్వాసమే. మన జీవితాల్లో ముగ్గురు నుండి మనం నేర్చుకోవాలి. అబ్రహాము నుండి పిలుపు వస్తే వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. అదేవిధముగా సమయం వచ్చినప్పుడు మళ్ళీ రావాల్సిన ప్రదేశానికి రావటానికి సిద్ధంగా ఉండాలి. ఇస్సాకులాగా మన దేవుడు సెలవిస్తే గనక, అక్కడ ఉండమని చెప్తే గనక, ఆజ్ఞ ఇస్తే గనక అదే ప్రదేశంలో ఉండి మనము ఆయన సేవ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనము మన పనిని నెరవేర్చాల్సి ఉంటుంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.